హలో అండి. ఈరోజు వీడియోలో పుదీనా పచ్చడిని చింతకు కాంబినేషన్‌లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ పచ్చడి అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ పుదీనా పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్‌లోనికి వెళ్లి చూసేద్దాం రండి. ఈ పుదీనా పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా నేను ఒక పెద్ద సైజు పుదీనా కట్టను తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని వేడయ్యాక అందులోనికి 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పుని అలాగే 2 స్పూన్ల వరకు మినపప్పుని వేసుకొని 1 నిమిషం పాటు కలుపుతూ దోరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి 20 పచ్చిమిరపకాయలను శుభ్రంగా కడిగి ఇలా తుంపి వేసుకుంటున్నానండి. మీరు మీ స్పైసీకి తగినట్లుగా ఎక్కువ తక్కువ పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఈ పచ్చిమిరపకాయలు కూడా ఇలా దోరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనికి ఒక మీడియం సైజు వెల్లుల్లిపాయలు ఇలా పొట్టు వలిచి వేసుకుంటున్నాను. అలాగే ఒక స్పూన్ జీలకర్రని కూడా వేసుకొని జీలకర్రని కూడా దోరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి మనం ముందుగా కడిగి కట్ చేసి పెట్టుకున్నటువంటి పుదీనా ఆకుల్ని కూడా వేసుకొని లో ఫ్లేమ్ మీద కలుపుతూ ఒక 2-3 నిమిషాల పాటు ఈ పుదీనా అనేది పూర్తిగా మగ్గేంత వరకు ఇలా మగ్గించుకోండి. పుదీనాను కూడా ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆపేసుకొని ఈ ప్యాన్ని కిందకి దింపి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్‌లోనికి వేసుకోండి. ఇలాగ మిక్సీ జార్‌లోనికి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి నేను ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు చింతొక్కుని వేస్తున్నానండి. ఈ చింతొక్కు ప్లేస్‌లో మీరు పచ్చి చింతకాయలను కూడా దంచి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనికి రుచికి తగ్గట్టు ఉప్పుని అలాగే పావు స్పూన్ వరకు పసుపుని కూడా వేసుకొని సరిపడా వాటర్‌ని కొంచెంగా పోసుకుంటూ ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసి తీసుకొని రండి. ఇప్పుడు ఈ పుదీనా పచ్చడి కోసం తాలింపుని వేసుకుందాం. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని వేడయ్యాక పావు స్పూన్ ఆవాలు, పావు స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకుని వేసుకొని దోరగా చిటపెట్టమన్నాక ఇప్పుడు ఇందులోనికి గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పుదీనా పచ్చడిని వేసుకొని మిక్స్ చేసుకున్నామంటే మనకి టేస్టీగా చింతొక్కు పుదీనా పచ్చడి రెడీ. ఈ పచ్చడి ఎక్కువ పుదీనా ఫ్లేవర్‌తో చాలా టేస్టీగా ఉందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందని కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.